బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. మ్యామ్ అంటే బాడీ షేమింగ్ గురించి లైక్ ఇండస్ట్రీలో కానివ్వచ్చు, మన ఫ్యామిలీలో లేదంటే ఫ్రెండ్స్‌లో మన ముందు కాకుండా మన బ్యాక్ ఎండ్‌లో చాలా మంది చాలా. చాలా మాట్లాడుకుంటారండి. హ్మ్. ఇప్పటికి కూడా మాట్లాడుకుంటారు. మీకు స్టార్టింగ్ డేస్‌లో హర్టింగ్ అనిపించే థింగ్స్. చాలా. హ్మ్. నేను ఒక్కటే నా కెరియర్ ఆయన చాలా ఆలోచించి మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. మన కెమెరా ముందు రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలండి. నిజంగా యెస్. యెస్. అది మనకు దేవుడిచ్చిన వరం అనుకుంటాను నేను హ్మ్. అసలు ఇంకా. సో చాలామంది అన్నారు, అంత సుత్తిలే వీళ్ళు అది ఇది కావాలని చేసుకున్నారు. ఏదో టాబ్లెట్స్ వాడారు, అది వాడారు, ఇది వాడారు అని. లిటరల్ చెప్తున్నాను కదా! బిర్యానీస్, నెయ్యిస్ ఎట్లా తిన్నాను అంటే నిజంగా అసలు 4-5 మంత్స్ గట్టిగా అసలు డైలీ అసలు హ్మ్. నాకు తర్వాత విరక్తి. నెయ్యి అంటే విరక్తి వచ్చేసింది. ఫుడ్ అంటే విరక్తి వచ్చేసింది. ఏంత డ్రెసెస్ పట్టేవి కావు. నా సైజ్ దొరికేవి కావు అసలు. చాలా ప్రాబ్లమ్ అయ్యేది నాకసలు. ఏంట్రా ఇట్లా అయ్యేది ఏంటి మనకి పరిస్థితి అని చెప్పేసి. హ్మ్. తర్వాత తెలిసింది తగ్గించేటప్పుడు. అమ్మా! మనం ఎంత కష్టపడాలి. వాళ్ళకేం తెలుసు మనం ఎంత కష్టపడాలి. ఒక పేరు సంపాదించాలి అంటే ఇప్పుడు చాలా వచ్చాయండి. ఏదో ఇంజెక్షన్‌లు, టాబ్లెట్‌లు వాడితే అయితదని. కానీ మనం కష్టపడి చేసిందే మనకి కరెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు లావుగున్నా నేను 140, 138 ఉండే. అక్కడ నుంచి ఐ కేమ్ అప్ 90, 91 ఇప్పుడు నాకు. ఓహ్! ఎంత కష్టపడి ఉంటానో నాకు తెలుసది. ఏం తినకుండా అసలు డైటింగ్ అని అసలు ఏడుపొచ్చేది. ఏంట్రా కానీ మంచి ఒక హ్యాపీనెస్. మనం ఒక గోల్ రీచ్ అయ్యాం చాలు. ఇంకా మనకి ఇంకేం అవసరం. ఎవ్వడేమనుకున్నా పర్లేదు. మన ఇంట్లో వాళ్ళే ఏమనుకోరు. బయట వాడిది మనకేంది. చూడు ఒక రూపాయి పెట్టాడు ఎవడో మాటలా ఫ్రీగా చెప్తుంటారు. ఒక రూపాయి హెల్ప్ చేయడం నో వన్ విల్ హెల్ప్ అనమాట. నాకు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారండి. చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. రఘుబాబు గారు గాని, అలీ గారు గానివ్వండి, చాలామంది అసలు వేణుమాధవ్ గారు ఉన్నప్పుడు అసలు ఎట్లా ఉంటుండే అందరూ ఒక ఫ్యామిలీలాగా ఉంటుండే. ఇప్పుడు కూడా రఘుబాబు గారికి హ్యాపీ బర్త్‌డే అంటే ఇక్కడ వెళ్తున్నప్పుడు మేము ఇట్లా ఫోన్ చేసాం. "అరే! గీత ముందు బిర్యానీ పెట్టియండిరా లేకపోతే చంపేస్తదా మీ తొడలు తినేస్తదిరా మళ్ళా" అని చెప్పి ఆయన ఉంటే బాగా కేరింగ్ అనమాట. అలీగారు గాని అందరు వాళ్ళకి తెలుసు మనం ఏంటి అనేది. మనం ఎంత కష్టపడి వచ్చాము పైకి అని జెప్పేసి. వెనకాల ఏదో అంటుంటారు వాళ్ళు. ఏదో మాట్లాడంగా అంటే వాళ్ళకేదో ఉంది అనుకుంటుంటారు. అనుకునేవాళ్ళు బొచ్చెడు ముందు ఫీల్ అయ్యేదాన్ని. ఏంట్రా ఇట్లా అనేవాళ్ళు, ఇట్లా అనేవాళ్ళు. ఇంక అన్నీ వదిలేయాలి ఇంక. మనకి మనసుకు తెలుసు మనం ఏంటి అనేది అంతే. ఇక సెకండ్ రౌండ్ మనకు అవసరం లేదు ఇంకా అని చెప్పి అలా ఫిక్స్. మన ఫ్యామిలీయే సపోర్ట్ చేస్తుంది. బయటోడు మనకెందుకు? ఏదైనా మన ఫ్యామిలీ ముందుకొస్తది. బయటోడు ఎవ్వడు రాడు అనిపిస్తుంటది. అవును. సో ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు మ్యామ్ మీతో? మా కజిన్ సిస్టర్ ఉంటారు. పాప, నేను, బాబు, అమ్మమ్మ ఉంటారు. అంతే. అంతే. ఇంకా ఎవరు లేరింక మనకి. అందరు డబ్బు కొంచెం ఉంటే వస్తారు. లేకపోతే రారు ఎవరు. హ్మ్. సో, చాలా చూసా ఫ్యామిలీలో. ఓకే. అప్ అండ్ డౌన్స్ కూడా చూసాను. హ్మ్. సో, ఎంత దూరం ఉంటే అంత మంచిదనుకున్నాను. హ్మ్. చాలా చేశా. అందరూ చాలా చేశారసలు. వాళ్ళ స్థాయికి మించి చేశాను. బట్ హ్మ్. నాకు తెలిసొచ్చింది. నాకు కష్టం ఉందన్నప్పుడు మాత్రం ఎవ్వరు రాలేదు. సొంత వాళ్ళు రాలేదు నా కోసం. హ్మ్. సో, అది కొంచెం ఇప్పటికి బాధనిపిస్తది. బట్ ఓకే. బయట వాళ్ళున్నారు. మా అపార్ట్మెంట్‌లో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఆంటీస్ వాళ్ళు. దే ఆర్ సపోర్టింగ్ మీ దట్స్ ఇట్. అంటే అందరూ మనకి సపోర్ట్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మనకి హర్టింగ్ అనిపిస్తది. చాలా హర్టింగ్. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలబ్బా మనకి. మనకేం కష్టమొచ్చి అంటే మనకొచ్చినప్పుడు పెట్టాం, రానప్పుడు వదిలేసారు అంటారు గదా! నాకందుకే పెట్టాలంటే కూడా కోపమొచ్చేస్తుంది. అంటే ఎవరి మీద నమ్మాలని కూడా అంటే ఐ లాస్ట్ మై సన్ అనమాట. అవును. బట్ అవును. నో వన్ ఈస్ నాతో పాటు 11థ్ డే నుంచి ఎవడు లేడండి నా దగ్గర. 11థ్ డే నుంచి టిల్ నౌ నో వన్. కనీసం ఫోన్ చేసి ఏదో అవసరానికి ఒక 1 మినిట్ మాట్లాడి పెట్టేస్తారు అంతే. మ ఎలా ఉన్నాను? ఉన్నామా? అని బయట వాళ్ళు చెప్తారు గానీ ఇంట్లో ఫ్యామిలీ లేదండి అనుకుంటా నేనంతే. బయట వాళ్ళే నా ఫ్యామిలీ. ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్‌ని మనకు చిన్నప్పుడు చూ చూసిన వాళ్ళనే మోసం చేస్తున్నారు అంటే అది చాలా తప్పు అది. మీరు నన్ను మోసం చేస్తున్నారని చెప్పి తెలుసుకోవట్లేదు వాళ్ళక్కడ. సో, ఏముంది ఎంత బాధున్నా లోపలే. చలో బయట మనం నవ్వుతూ ఉండాలి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ గుర్తొస్తుంటారనమాట డ్యాడీ గాని, మమ్మీ, వాళ్ళందరూ. బట్ ఒక మనం స్ట్రాంగ్ జేసుకోవాలి. మనం బాధపడితే ఎవడొచ్చి ఏం జేయడు. మనమే లాస్ అయితాం. మన హెల్తే పోతుంది. ఉన్నన్ని రోజులు హ్యాపీగా నవ్వుతూ ఉందాం అందరితోని. ఏం పోయేదేం లేదు గదా!
అని చెప్పి నేనే అలా సెట్ చేసుకుంటూ డాడీ డాడీ లేరు, డాడీ కూడా చనిపోయారు. ప్రతి అందరూ ఇంకా మొత్తం డాటర్‌కి మనమే ఇంకా నేను మా హ్మ్. కజిన్ సిస్టర్ ఉన్నాము. మేమిద్దరమే చూసుకుంటాం మొత్తం ఇంకా అసలు. ఇంక ఎవరు లేరు మనకి. ఇంక అనుకోని బతుకుతాం అంతే. బయట వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు బయట వాళ్ళు. బయట వాళ్ళు మంచిగా పలకరిస్తారబ్బా నాకు. అదే హ్యాపీ నేను అనబట్టే. మా మా అంటే చాలా మందికి తెలీదు. అబ్బాయిని గూడా అడాప్ట్ చేసుకున్నారు. అవును. అన్నయ్య బాబాయ్. అన్నయ్య వాళ్ళ లిటరల్లీ నేను ఒక 2 ఇయర్స్ మనిషి. ఇప్పుడు కూడా ఏదో అంటే అందుకే ఈ మధ్య అసలు ఇంటర్వ్యూస్ గాని దేనికి ఇవ్వట్లేదు. 25 అంటే 24 ఇయర్స్. 24 ఇయర్స్ చాలా ప్రాణంగా పెంచుకున్నారు. ప్రాణమా సేమ్ నాలాగానే ఉంటాడు వాడింకా అసలు. అవును. అవును. సో ఏదున్నా నా ఇండస్ట్రీ నాకు లక్ వచ్చిందే వాడి వల్ల ఇంకా. అనిపిస్తుంది వాడు లేనప్పటి నుంచి నాకు లక్ పోయిందేమో అనిపిస్తుంటది ఇంకా. అయ్యో! సో అది కొంచెం బాధ అనిపిస్తుంటది. బట్ ఎలా మ్యామ్ అది? అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ యాక్సిడెంట్ యాక్సిడెంట్. హ్మ్. అసలు అక్కడికెళ్ళేసరికి నేను వాళ్ళ ఫ్రెండ్ బాడీ చూసి నేను పడిపోయాను నేను లిటరల్లీ. వాడు చూడలేకపోయాను వాడిని. వాడిని చూద్దామని లేచేసరికి వాడు పోస్ట్‌మార్టం చేస్తున్నారంట. అబ్బా! అది కూడా నేను చూడలేకపోయాను. వాడి బాడీ వెళ్ళిపోయాడు. తర్వాత మా కారు. లిటరల్లీ 2 అవర్స్ గ్యాప్. ఇంటికొచ్చాడు. అసలు వాడు చూడకముందే ఇంటి రాగానే పడిపోయాను నేను. లిటరల్లీ నేను చనిపోయాను అనుకున్నాను లిటరల్లీ. చాలామంది అనుకున్నారు నేను చనిపోయానేమో అనుకున్నారు. పడిపోయేసరికి ఇంకా. బట్ ఉండాలి, ఇంకా ఉండాలి అని చెప్పేసి ఏదో ఉంటున్నాను అంతే. బట్ ఐ మిస్ హిమ్ సో మచ్ అనమాట. ఇంకా అసలు వాడే నా ప్రాణం. బట్ రీసెంట్ వాడి బర్త్‌డే కూడా మొన్న ఉండే 25థ్‌కి. ఏదో ఒకటి చేయాలి, చేయాలి, చేయాలి ఏం చేయలేకపోతున్నా అసలు వాడి బర్త్‌డేకి నేను అసలు ఇంకా. ఇప్పుడు నా బర్త్‌డే ఉంది అసలు. నా బర్త్‌డేకి వాళ్ళే సర్ప్రైజ్ చేస్తారు. చాలా సర్ప్రైజ్ చేస్తారు. వద్దురా, వద్దురా అంటే కూడా నైట్ కేక్స్ తెస్తారు. అది చేస్తారు. అటు పోదాం, ఇటు పోదాం, అసలు వాళ్ళు మేమంతా కలిసినప్పుడు ఒక ఇంకా మా దిష్టి తాకిందో ఎవరికో తెలీదు గానీ, ఇట్లా ఉండాలి ఫ్యామిలీ ఇట్లా అయిపోయింది మొత్తం మాది ఇంకా. అందుకే నేను షూట్స్ చేయట్లేదు. దేని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నా. రీసెంట్‌గా కొంచెం ఒక 3 మంత్స్ నుంచి ఇంక ఇన్‌స్టా స్టార్ట్ చేసి అందరూ అడుగుతున్నారు. ఇంకా, ఇంకా ఎందుకు? కమ్‌బ్యాక్ అండి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. మీరు ఇట్లా ఉంటే మేమే చూడలేకపోతున్నాం. ఎందుకు మా అపార్ట్మెంట్స్‌లో చాలామంది అంటున్నారు. ఏంటి ఎప్పుడు డల్‌గా ఉంటారు మీరు. మీరు బయటికి రావాలి, మీరు బయటికి రావాలి, మీరు సినిమాలు చేయాలి అని. బట్ అది అనుకున్నంత ఈజీ కాదసలు. అనుకుంటాం మనం చెయ్యాలి అని జెప్పేసి. ఆ ప్రెజెన్సు, ఆ తిరిగేది ప్రతీదీ కూడా అదే ప్రతీదీ ఈచ్ అండ్ ఉంటది గదా! ఎవ్రీథింగ్ వాళ్ళ కోసమే. ఇల్లు కొన్నాను. వాళ్ళ కోసం వాళ్ళే మొత్తం సెట్ చేశారు. నా రూమ్ ఇలా ఉండాలి, నీ రూమ్ ఇలా ఉండాలి, ఇది ఉండాలి, అలా హోమ్ థియేటర్ ఇలా ఉండాలి అని వాళ్ళు మొత్తం ఇట్లా నాకు వాడి వాయిస్ ఇంటే ఇప్పుడు మమ్మీ వాడు ఎందుకు పెట్టాడో ఇప్పటికి తెలీదు తెలుసా? వాడు వెళ్ళే ముందు హ్మ్. మమ్మీ నువ్వు టైంకి తిను, మంచిగా షూటింగ్ చెయ్యి మమ్మీ అని చెప్పి పెట్టాడు వాయిస్ మెసేజ్. వాడు ఎందుకు పెట్టిపోయాడో కూడా నాకు తెలీదింక అసలింకా అప్పటికి. అప్పుడప్పుడు అది విని సరే వాడున్నాడులే అని ఒక ధైర్యంతో బతుకుతానింక అంతే. పాప అంటది మేము లేమా మమ్మల్ని చూసుకోవా? ఎంత పెద్దగుంటే వాడు చూసుకునేవాడు గదా! మొత్తం అప్పుడు 24 ఇప్పుడు ఒక 27 ఇయర్స్ ఉండేది వాడికి. జాబ్ ఎక్కాడు. డిసెంబర్‌లో జాబ్ ఎక్కాడు. అబ్బా! ఎక్కాడు గదా! అని జెప్పి సురేఖ వాణి, హేమ అక్క వాళ్ళందరూ "అరేయ్! నీకు హ్యాపీ అయ్యి నువ్వు ఇప్పుడు ఎంత కష్టపడ్డావు జూడు. ఇప్పుడు వాడు జూసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయొచ్చే లైఫు" అని చెప్పి. అన్నీ చూసేసరికి అసలు రజిత గారు అందరూ అందరొచ్చారనమాట. ఇంక అసలు నేను మనిషి కాలేనసలు. ఏంట్రా అని. అందుకే మెల్లమెల్లగా కంబ్యాక్ చేయాలి. ఏదో చిన్న చిన్నగా ఇన్‌స్టాలో ఏదో ఇట్లా కానీ ఇంత మిలియన్స్‌లో కూడా రీచ్ అవుతారని నాకు తెలీదింక. అంత అవును. ఫ్యాన్స్ కూడా ఉన్నారు గదా! కనిపించినప్పుడు అందరూ అడుగుతారు. ఎందుకండి ఇంకా మీరు రావాలి. వస్తానండి. చాలా రోజుల తర్వాత మీకే ఇచ్చాను ఇంటర్వ్యూ థాంక్ యూ. థాంక్ యూ. అసలు. మీకు మామూలుగా అయితే ఒక డాటర్ అండ్ సన్ను. సన్. హ్మ్. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు మ్యామ్? ఓకే. రెండో వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటున్నాడు ప్రస్తుతానికి. హ్మ్. కొంచెం అంటే ఉండను వాళ్ళ మమ్మీ గూడా బాబుని ఇదైంది గానీ నేను వదిలేసా. పాప నా దగ్గర ఉంటది. మా పెద్ద బాబు పోయాక మా అన్నయ్య వాళ్ళు అంటే కజిన్ అన్నయ్య వాళ్ళు పాపని అడాప్ట్ చేసుకున్నారు హ్మ్. వాళ్ళు. సేమ్ ఇది వాడిలాగానే ఉందన్నమాట ఇంకా. హ్మ్. వాడి బుద్ధులే ఉన్నాయి దీనికి. హ్మ్. వాళ్ళ మదర్ దగ్గర ఉండదు. నా దగ్గర ఉంటదది ఎక్కువ అసలు. ఆ అటాచ్‌మెంట్ మొత్తం సేమ్ వాడిలాగానే చేయడం వీళ్ళని దాన్ని చూసుకుంటూ కొంచెం ఇక ఉంటున్నానింక అంతే ఇంకా. ఇప్పుడు ప్రెజెంట్. ప్రెజెంట్ కొంచెం అంటే వాడే పంపించాడేమో నేను డిప్రెస్‌లో పోతానేమో అని చెప్పి పంపించాడేమో. వాడు ఫెబ్‌లో పోయాడా ఇది మార్చ్‌లో పుట్టిందిది. అబ్బా!
మేబీ మేబీ ఆ బాండ్ అలా ఉంది. బాండింగ్ అలా ఉంది అనుకుంటా. ఇంకా ఆల్మోస్ట్ అన్నయ్య వాళ్ళ బాబుకి మీకు ఎన్ని ఇయర్స్ నుంచి మ్యామ్ ఇది బాండింగ్? చిన్నప్పటి నుంచి వాడు చిన్న పుట్టినట్టే నేను తీసేసుకున్నాను. పుట్టినప్పటి నుంచే. నేను మ్మ్. బాబన్నా బాపన్న పుడితే నాకు ఇచ్చే అన్నయ్య అని చెప్పాను అనమాట. మ్మ్. మా అన్నయ్య ఇచ్చేసారులే అప్పుడు. మా మ్మ్. అన్నయ్య అనే వైఫ్ తర్వాత రెండో వాడు పుట్టాడు. మా అన్నయ్యకి చిన్న హెల్త్ ఇష్యూ వల్ల వాడు రెండో వాడు అంతా థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు అన్నయ్య చనిపోయారు. సో వాళ్ళిద్దరు రెస్పాన్సిబుల్ నేనే తీసుకున్నాను ఇంకా అసలు. ఓకే. సో అందుకే నేను మ్యారేజ్ చేసుకోకుండా ఇంకా వీళ్ళని చూసుకోవాలి కదా అంటే వచ్చే వాళ్ళు మన నమ్మకం పెట్టుకోలేం కదా, వాళ్ళు ఎలా చూస్తారో తెలీదు. ఎంతనా అప్పుడు నేను మారిపోతానేమో వీళ్ళని దూరం పెట్టాల్సి వస్తుందేమో అని అనుకున్నాను. అందుకే వద్దురా వాళ్ళ భయ్ ఇంకా కోసం మ్యారేజ్ కూడా వద్దనుకొని వద్దనుకొని వీళ్ళే ఇంకా అని అంటే భగవంతుడేమో ఇలా. ఇలా చేశాడు ఇంకా. అందుకే కొన్ని రోజులైతే గుడి కూడా నేను చాలా పూజలు చేస్తాను. పొద్దున్న 5:30, 6:30 లోపు నా పూజ అయిపోతుంది మార్నింగ్ కంపల్సరీ. ఇంకా పూజ మీద కూడా అంత ఏదో చేస్తున్నట్టుగా ఉన్నాను అంతే. దేవుడు ఎందుకు మనం ఎవరికి ఏమి అన్యాయం చేయలేదు. మన దేవుడు ఎందుకు అలా చేసేసాడు అని చెప్పేసి అంతే. ఇంక అంతే ఇంకా. మీ ఇన్‌స్టాలో చూసేటప్పుడు మిస్ యూ సో మచ్ నాన్న, మిస్ యూ మై సన్ ఇదంతా ఒక ఎమోషనల్ అనిపిచ్చేది మాకు చాలా అసలు చూసిన చాలా ప్రతిసారి. చాలా అసలు. అది కూడా చాలా వైరల్ అయింది. చాలా మంది చూసి అవును. చాలా అవును. ఎక్కడ పోయినా అరే మేడం ఎలా జరిగింది? కొంతమంది అయితే అమ్మ మేము ఉన్నాం కదమ్మా నీకు. మమ్మల్ని కూడా ఒక సన్‌లాగా చూసుకో అమ్మా. మాకేం అబ్జెక్షన్ లేదమ్మా అనుకుంట ఇంటర్వ్యూ పెడుతుంటే అసలు పెడుతున్నారు. హ్మ్. కళ్ళకి మనం మనం ఎవరో తెలీదు. పాపం వాళ్ళన్నా మనకొక ఇదిగా మాట్లాడరు. మన సొంత వాళ్ళు ఏం చేస్తున్నారు మన సొంత వాళ్ళు? డబ్బు ఉంటేనే వస్తారా? కష్టంలో ఉంటే చూసుకోరా ఏదైనా అసలు? ఒక్క ఇన్సిడెంట్ మ్యామ్ మీ లైఫ్‌లో అంటే చాలా మందికి తెలీదు. ప్రతి సెలబ్రిటీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా చూసుకుంటారు. ఓకే. ఇది చాలా ఉంటది. తప్పండి. చాలా తప్పు. మీ ఎవ్వడు పర్సనల్ లైఫ్‌లో జరిగే ఒక స్ట్రాంగ్ ఇన్సిడెంట్ అంటే ఇప్పుడు మీరది తలుచుకోగానే వితిన్ సెకండ్స్‌లో వాటర్ వచ్చింది. అంటే ఎంత హార్ట్ పెయిన్ ఉంది కదా! అవునండి. హ్మ్. అంటే అది ఏ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో మీ దగ్గర లేరు మ్యామ్. అంటే బాబుదనుకోవచ్చు. బాబుదే అండి మెయిన్ థింగ్. బాబుదే. మా ఫాదర్ ఉన్నప్పుడు అన్నప్పుడు ఓకే. వచ్చి ఏదో ఎళ్ళిపోయారు, ఏదో చేశారు గానీ, బికాజ్ ఒక కన్న కన్న కొడుకు కన్నా ఎక్కువ పెంచుకున్నాను గదా! అలాంటప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా ఉంటది? అది చాలా బాధనమాట. బికాజ్ ఫ్యామిలీ అప్పుడే గదా సపోర్ట్ ఉండేది ఫ్యామిలీ మనకి. అవును. అవును. మంచిగున్నప్పుడు అందరూ బానే ఉంటారు. కానీ ఆ టైంలో నువ్వేం పెట్టే అవసరం లేదు. మేమున్నాము. నువ్వు కంగారు పడకు. మమ్మల్ని నువ్వు చూసుకో. మా మా పిల్లల్ని వాళ్ళు చూసుకో. ఒక్క చిన్న ధైర్యమే అడిగాను నేను అంతే. నా ముందు ఒకలాగుంటారు. నా వెనకాల గోయి తవ్వుతుంటారు. సో, నాకు కొన్ని కొన్ని తెలుస్తుంటాయి. నేను చాలా పొసెసివ్. ఏంటి మనం ఇంత చేసాం మన గురించే బ్యాడ్‌గా చెప్తారేంటి వీళ్ళు? నువ్వు వాళ్ళకి పెడతావు, వీళ్ళకి పెడతావు అని. బాబు వాళ్ళు నన్ను చూస్తున్నారు కాబట్టి నేను పెడతాను. మీరు చూసినా కూడా నన్ను మీరు చూడట్లేదు. మిమ్మల్ని ఎందుకు చూడాలి నేను? ఇంక నేను కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి ఇంకా అని చెప్పేసి ఇంకా మ్యారేజ్ ప్రపోజల్స్ ఇంకా ఇంకేం లేదు. మ్యారేజ్ సీనియర్ సిటిజన్‌లో జాయిన్ అయ్యాక మేము. అయ్యయ్యో! మా అపార్ట్మెంట్‌లో అదే ఏడిపిస్తుంటా. ఐ యామ్ ద సీనియర్ సిటిజన్ యార్ అని చెప్తుంటా. ఊరుకోండి మేడం ఇంకా లైఫ్ ఉంది మీకు మేడం అంటే. హ్మ్. అలా ఇంకా చాలండి బాబు. ఇంక మనం ఇంకేదైనా చూడాలనొస్తే నాకు అంత ధైర్యం లేదు ఇంకా. ఇలానే హ్యాపీ. అంతే. ఇంకొక 40 సంవత్సరాలు అయిపోయాక ఈషా ఫౌండేషనో ఎక్కడికో కాశీయో పోయి కూర్చొని ఇంకా జీవితాంతం అక్కడ కానిచ్చేస్తే అయిపోద్ది ఇంకా అని చెప్పి. అయ్యయ్యో! ఓహ్ మై గాడ్!